నద్యా మహావర్త నిపాతితాంగా నద్యా మహావర్త నిపాతితాంగా త్వయి ప్రమాదోపహత జనాయే త్వయి ప్రమాదోపహత జనాయే గచ్చంతు వైకుంఠపదం ద్రుతం తే గచ్చంతు వైకుంఠపదం ద్రుతం తే త్వత్సంగమాస్యాన్మరణం సుధాయే త్వత్సంగమాస్యాన్మరణం సుధాయే ఈ శ్లోకం గోదావరి పర్వతరంగిణి అనే కావ్యంలోది. దైవవశాత్తు ఈ శ్లోకం ఈ కావ్యంలో ఎందుకు రాశానో నాకు ఇవాళ అర్థమవుతోంది. గోదావరిలో ఎంతోమంది, ఎన్నో నదుల్లో ఎంతోమంది ప్రమాదవశాత్తు దాంట్లో పడి మరణించి మరి లోకానికి శోకాన్ని మిగిలిచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అటువంటి దుస్థితి ఈరోజు గోదావరి పుష్కరాల సందర్భంగా మొట్టమొదటి రోజునే చోటు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. దీనికోసమే గోదావరిని ప్రార్థించానా ఈ కావ్యంలో ఈ శ్లోక రూపంగా నాకు అనిపిస్తోంది. నదిలో ప్రమాదవశాత్తు ఎవరైతే మరణిస్తారో వాళ్ళందరికీ కూడా వెంటనే వైకుంఠ పదాన్ని కలిగించువ గోదావరి తల్లి అని ఆ నదిని ప్రార్థిస్తున్నాను. ఎందువల్లంటే సాధుజనులతోటి మరణం ఏర్పడినా కూడా, వాళ్లతో సాంగత్యం కలిగినప్పుడు మరణం ఏర్పడినా అది అమృతత్వాన్నే కలిగిస్తుంది అని పెద్దల మాట. నదీ విషయంలో కూడా నిజం కావాలి. నదీ దేవతను భక్తి శ్రద్ధలతో ఆరాధించేవారు ప్రమాదవశాత్తు ఆయువు తీరి అక్కడ మరణించినా కూడా వాళ్ళు వెంటనే అమృతత్వాన్ని పొందాలి. కానీ వాళ్ళు ఏ రకమైనటువంటి బాధలు అనుభవించకూడదు, ఏ రకమైన దుఃఖలోకాలకి వాళ్ళు వెళ్ళకూడదు, వైకుంఠానికే సాక్షాత్తుగా చేరుకోవాలి అని ఈ శ్లోకంలో నా భావాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు బాష్పాంజలితోటి ఈ శ్లోకార్థాన్ని ఇవాళ ప్రాణాలు విడిచిపెట్టినటువంటి గోదావరి పుష్కర భక్తులకి అంకితం చేస్తున్నాను.